హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అతని సోదరుడు రాముకు గుడ్ న్యూస్, ముఖ్యంగా అతిపెద్ద రిలీఫ్ లభించింది. దాదాపు 3 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. వాస్తవానికి ఏపీకి సంబంధించినటువంటి నకిలీ మద్యం కేసులో ఈ ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు నిందితులుగా చేరుస్తూ దాదాపు 80 రోజుల క్రితం విజయవాడ జైలుకు పంపించిన పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా 2 చోట్ల జరిగినట్టు ఆరోపణలున్నాయి. ఒకటి అన్నమయ్య జిల్లా మొలకల చెరువు, రెండవది కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం. ఈ 2 ప్రాంతాల్లో నకిలీ మద్యం తయారీ కేసులో టీడీపీ నేతలుగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు, ఇతర టీడీపీ నాయకులపై కేసులు నమోదయ్యాయి. సో ఇక్కడ జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఈ 2 కేసుల్లో ముఖ్యంగా మొలకల చెరువు, ఇటు ఇబ్రహీంపట్నం, ఈ 2 ప్రాంతాల్లో జరిగినటువంటి నకిలీ మద్యం తయారీ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మూలం మేరకు మాజీ మంత్రి జోగి రమేష్, అతని సోదరుడు రాము పేర్లను కూడా ఎక్సైజ్ పోలీసులు ఇంక్లూడ్ చేసి వీరిని కూడా ప్రధాన నిందితులుగా చేర్చినటువంటి పరిస్థితి. సో దీనిపై 2 దఫాలుగా విచారణ జరిగింది. జోగి రమేష్ను, అతని సోదరుడు రామును కూడా పోలీసులు విచారించిన పరిస్థితి. అయితే జోగి రమేష్, అటు రాము ఇద్దరు ఈ కేసులో తమ ప్రమేయం లేదు, రాజకీయంగా తమను ఇరికించే కుట్ర అని చెప్పి ఎంతగా చెప్పుకున్నా ఫలితం లేకపోయింది. దాదాపు 80 రోజుల క్రితం ఈ ఇద్దరిని జైలుకు పంపించినటువంటి పరిస్థితి. సో అప్పటి నుంచి బెయిల్ కోసం సుదీర్ఘంగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నా ఫలించిన పరిస్థితి లేదు. తాజాగా విజయవాడ కోర్టు 2 రోజుల క్రితం ముఖ్యంగా ఇబ్రహీంపట్నం కేసుకు సంబంధించి ఈ ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది. అయితే అదే సమయంలో తంబలపల్లె కోర్టు మొలకల చెరువు కేసుకు సంబంధించి తంబలపల్లె కోర్టులో బెయిల్ రాకపోవడంతో ఈ ఇద్దరు 2 రోజుల క్రితం ఇబ్రహీంపట్నం కేసులో బెయిల్ లభించినా బయటకు రాలేని పరిస్థితి. ఇప్పుడు ఇవాళ తాజాగా తంబలపల్లె కోర్టు కూడా మొలకల చెరువు కేసుకు సంబంధించి బెయిల్ మంజూరు చేయడంతో ఇప్పుడు ఈ ఇద్దరు సోదరులు, జోగి సోదరులు ఇద్దరు జైలు నుంచి బయటకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. దాదాపు మిగిలిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసిన తర్వాత పూచీకత్తు, ఇతర వివరాలన్నీ సమర్పించిన తర్వాత దాదాపు ఇవాళ సాయంత్రానికి లేదా రాత్రికి ఇద్దరు జైలు నుంచి బయటకు రావచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ జోగి సోదరులు ఇద్దరికి దాదాపు 3 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వస్తుండడం అనేది వైసీపీ నేతల్లో, అటు జోగి కార్యకర్తల్లో, అనుచర వర్గంలో పెద్ద ఎత్తున ఒక సంతోషం వ్యక్తమవుతుంది. మొత్తానికి కూటమి ప్రభుత్వం తమపై అక్రమంగా కేసులు బనాయించిందంటూ ఇప్పటికే వైసీపీని ఆరోపిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పుడు జోగి సోదరులకు బెయిల్ లభించడంతో దాదాపు 90 రోజుల తర్వాత ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి.